ట్రాఫిక్ హోమ్ గార్డ్ పై సాఫ్ట్వేర్ ఉద్యోగి దాడికి పాల్పడ్డాడు. హైదరాబాద్ అబిడ్స్ పిఎస్ పరిధిలో ఈ ఘటన జరిగింది. వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి బైక్ ను ఎస్ఐ అనిల్ ఆపారు. దీంతో ఎస్ఐతో సాఫ్ట్వేర్ ఉద్యోగి వాగ్వాదానికి దిగారు. వారించేందుకు వెళ్లిన హోంగార్డ్ కుమార్ పై ఆ యువకుడు దాడి చేశాడు. ఈ ఘటనలో హోంగార్డ్ కుమార్ కు గాయాలయ్యాయి. నిందితుడిని అబిడ్స్ పోలీస్ స్టేషన్ లో అప్పగించి ఎస్ఐ అనిల్ ఫిర్యాదు చేశారు. ట్రాఫిక్ హోమ్ గార్డ్ పై సాఫ్ట్వేర్ ఉద్యోగి దాడికి పాల్పడ్డాడు. ఇది హైదరాబాద్ అబిడ్స్ పిఎస్ పరిధిలో ఈ ఘటన జరిగింది. అయితే వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఈ దాడి జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి, సాఫ్ట్వేర్ ఉద్యోగి బైక్ నాపటంతో వాగ్వాదం చెలరేగింది. అక్కడ ఉన్న ట్రాఫిక్ హోమ్ గార్డ్ కుమార్ పై ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగి దాడి చేసినట్లుగా కూడా డీటెయిల్స్ ఉన్నాయి. దీనికి సంబంధించి అసలు ఓవరాల్ సిచ్యువేషన్ ఏం జరిగింది, అప్డేట్స్ ఏంటి? రెగ్యులర్ తనిఖీల్లో భాగంగానే అబిడ్స్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహిస్తూ ఉన్నారు. అదే సందర్భంలో తన బైక్ పైన సాఫ్ట్వేర్ ఉద్యోగి కుమార్ రావడం జరిగింది. ఇక తనిఖీల్లో భాగంగా అతని బైక్ ను తనిఖీ చేసేటువంటి సందర్భంలో బైక్ ను ఆపడంతో ఎస్ఐ అనిల్ పైన ఇటు సాఫ్ట్వేర్ ఉద్యోగి వాగ్వాదానికి దిగాడు. అయితే ఎస్ఐతో వాగ్వాదానికి దిగుతున్నాడు అని కొంత వారించేందుకు హోంగార్డు కుమార్ వెళ్లటం జరిగింది. సో ఈ సందర్భంలోనే హోంగార్డు పైన దాడి చేసి గాయపరిచాడు ఎవరైతే సాఫ్ట్వేర్ ఉద్యోగి ఉన్నాడో అతను. సో ఈ క్రమంలోనే కొంత గాయాల పాలవడం జరిగింది. హోంగార్డు కుమారు ఇమ్మీడియట్ గా అతన్ని ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగిని అదుపులోకి తీసుకొని ఇమ్మీడియట్ గా పోలీస్ స్టేషన్ కు అబిడ్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. మరికొద్ది సేపట్లోనే అతన్ని ఆ కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలించేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. అయితే అతన్ని అదుపులోకి తీసుకొని స్థానికంగా ఉన్నటువంటి అబిడ్స్ పిఎస్ కు తరలించేటువంటి సందర్భంలో కూడా అతనితో పాటు ఉన్నటువంటి మరొక వ్యక్తి సైతం ఇటు పోలీసులతో గొడవకు దిగినటువంటి దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈవెన్ పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తున్నటువంటి సందర్భంలో కూడా ఆ మాటల దాడి చేశాడు ఎస్ఐ పైన, అలాగే హోంగార్డు పైన. సో దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం అతన్ని రిమాండ్ కు తరలించినట్లు తెలుస్తోంది. సుధా. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ. మనకు జీవితాన్ని